లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ఇప్పుడు విల్ ఆర్ అగ్రిమెంట్ దీని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? విల్ డీడ్ అనేది నా ఆస్తి ఉంది, నేను ఎవరికి ఎలా పంచదలుచుకున్నాను అంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఎలా చేయదలుచుకున్నాను. అది ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, నన్ను ఒక సన్ చూసుకుంటున్నాడు, ఇంకో సన్ చూసుకోవట్లేదు. అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం కదా. డిస్ప్యూట్ అంటే నాట్ లైక్ ల్యాండ్ డిస్ప్యూట్, బట్ పేరెంట్స్ చూసుకొని వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, సో ఒకళ్ళే చూసుకుంటున్నారు మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం కానీ. సో ఐ వాంట్ టు గివ్ బిగ్గర్ షేర్ వన్ పర్టిక్యులర్ చైల్డ్. యా, సో విల్ డీడ్ లో మన ఇష్టం ఎలా అయినా మనము సెల్ఫ్ ఎక్వైర్డ్ సేమ్ థింగ్ అప్లికేబుల్ ఈవెన్ టు డాటర్ ఆర్ సన్. డాటర్ ఆర్ సన్ అది చేయొచ్చు, బట్ రిలేటివ్ కూడా ఉండొచ్చు. రిజిస్టర్ చేస్తే విల్ డీడ్ మంచిది. రిజిస్టర్ చేసినా చేయకపోయినా యూ కెన్ ఛాలెంజ్ ఇట్. ఓకే, యా, బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఒకళ్ళు అరే లేదు మా ఫాదర్ నాకు అలా చేయరు అనుకుంటుంటే యూ కెన్ ఛాలెంజ్ ఇట్. ఏమన్నా ఫార్జరీ జరిగిందా, కావాలని ఇంకో సిబ్లింగ్ తీసేసుకోవడానికి అలా చేస్తున్నారా. లీగల్ స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు ఇట్ ఈస్ క్లియర్ గా ఉంటుంది, బెనిఫిషియల్ గా ఉంటుంది ఎవరికైనా. పేరెంట్స్ ఉండొచ్చు, సిబ్లింగ్ ఉండొచ్చు, రిలేటివ్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఒకరు ఏదో యునో అన్నోయింగ్ ఫ్యాక్ట్స్ వల్ల ఇఫ్ దే డై అన్నెసరీ కాంప్లికేషన్స్ రాకుండా ఇలాంటివి అన్ని అన్నెసెసరీ కాంప్లికేషన్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా చెయ్యాలి, అన్నెసెసరీ కాంప్లికేషన్స్. అండ్ విల్ డీడ్ లో ఏంటంటే యూజువల్ గా మన దగ్గరికి వచ్చి రాయిపించుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి 3 పిల్లలు ఉంటే డాటర్ ఇస్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ లైఫ్, వాళ్ళు కొంచెం చితికిపోయి ఉన్నారు అలా అంటారు. సో ఎక్కువ పోర్షన్ ఆమెకి ఇద్దాము, షీ నీడ్స్ ఇట్ అన్నట్టు. సో అలా యూజువల్లీ అలా చేస్తుంటారు. మన దగ్గరికి వచ్చి రాసే వాళ్ళు ఏంటంటే ఏ పిల్లలైతే కొంచెం స్టేబుల్ గా లేరు, ఇన్కమ్ స్టేబుల్ గా లేదో వాళ్ళకి ఇద్దాము అని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీనికి జస్ట్ రిజిస్ట్రేషన్ కాస్ట్స్, ఇంకా దానికి స్టాంప్ డ్యూటీ అలాంటివి ఏమీ ఉండదు. సో అలాంటివి పీపుల్ డూ కమ్ టు యూ అండ్ గెట్ దట్. ఎస్, విల్ డీడ్స్ ఆర్ వేరే రిలింక్విష్మెంట్ డీడ్ కానీ ఏదున్నా కూడా మళ్ళీ అంబిగ్యూటీ ఉండకూడదు. రేపు డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రాపర్టీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కదా, యువర్ హార్డ్ ఎర్న్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ కాబట్టి వచ్చి ఒక టీమ్ ఉన్నారు, దే ప్రిపేర్ ఆల్ దీస్ అగ్రిమెంట్స్ అండ్ డీడ్స్, వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. మనం చేస్తాం ఇది.